అప్డేట్స్ మనం ఇప్పటివరకు చూసాము. ఇక నెక్స్ట్ అప్డేట్ కు వెళ్ళినట్టయితే తెలంగాణలో రైతు హామీల సాధన కోసం బీజేపీ దీక్ష చేపడుతోంది. ఈ నెల 30న 24 గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద కాషాయ నేతలు దీక్ష చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1న ఉదయం 11 గంటల వరకు కొనసాగించనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొంటారు. రైతు భరోసా ఎగ్గొడితే ఊరుకునే ప్రసక్తి లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బూటకపు మాటలతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇక రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ ఆమెని. అన్నదాతలకు అండగా పోరాటం చేసేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు కానీ వీటిని కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలను ఎజెండాగా తీసుకొని ఈ నెల 30వ తేదీన రైతు హామీల సాధన దీక్ష అనేటటువంటి పేరుతో పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. 30వ తేదీన ఉదయం 11 గంటలకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రారంభమయ్యేటటువంటి ఈ దీక్ష 1వ తేదీ 11 గంటల వరకు కూడా ఉదయం 11 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. 24 గంటల పాటు జరిగేటటువంటి ఈ దీక్షకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లకు పైగా కూడా అసెంబ్లీలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన బడ్జెట్ ఆమోదం తెలిపింది. కానీ రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే 30,000 కోట్లు అవసరం అవుతాయంటూ కూడా సీఎం చెప్పారు. కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా మాఫీ చేస్తే దాదాపు 17,000 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. పూర్తి స్థాయిలో రైతులకి రుణవిముక్తి చేయలేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటటువంటి అంశం ఎజెండాగా ప్రస్తుతం అయితే ఈ దీక్ష చేపట్టబోతున్నారు. దీంతోపాటు మరొక హామీ అయినటువంటి రైతు భరోసాకు సంబంధించి రైతులు ఇప్పటికే పంటలు వేయడం జరిగింది. రైతు భరోసా కింద రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటటువంటి 10,000ని 15,000 చేస్తాం. 15,000 రైతు భరోసా కింద ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎజెండాగా కూడా రైతు దీక్ష తీసుకుంది. దీంతో పాటు మరొకవైపు కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు భరోసా వర్తించదు, వారు ఎవరైనా సరే యజమానులతో మాట్లాడుకోవాలనేటటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే కౌలు రైతులకు కూడా ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అటు రైతులకు కానీ కౌలు రైతులకు కానీ 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామంటూనే మరొకవైపు కౌలు రైతులు మోసం చేసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. దీంతోపాటు మరొకవైపు రైతు కూలీలకు సంబంధించినటువంటి అంశంలో 12,000 రూపాయలు సంవత్సరానికి రైతు కూలీలకు ఇస్తాము. అదేవిధంగా ముఖ్యంగా అన్ని పంటలు అంటే తెలంగాణ రాష్ట్రంలో వేసేటటువంటి అన్ని పంటలకి కూడా బోనస్ ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు, హామీలు ఇచ్చారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నటువంటి సన్న వడ్డీలకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రైతు దీక్షలో తీసుకోబోతున్నారు. రైతు దీక్షకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే వరకు కూడా బీజేపీ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందంటూ కూడా బీజేఎల్పీకి సంబంధించినటువంటి నేత మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు దీక్షకు సంబంధించి ఈ నెల 20వ తేదీనే ఆ రైతు దీక్షని చేపట్టాల్సినటువంటి అవసరం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు డ్రైవ్ జరుగుతుంది. ఈ నెల 8 నుంచి ఈ నెల 25 వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రైతు దీక్ష కాస్త ఈ నెల 30వ తేదీన రైతు దీక్ష ప్రారంభమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ మరొకవైపు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలన్నింటిని కూడా తొంగలో తొక్కింది. ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ధ్యేయంగా పెట్టుకుంది, అవినీతిని చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అవినీతితో డబ్బు సంపాదించుకునేటటువంటి లక్ష్యంగా మంత్రులంతా కూడా ముందుకు వెళ్తున్నారంటూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. 30వ తేదీనైతే రైతు హామీల సాధన దీక్ష ప్రారంభం కాబోతుంది. ఆ దీక్షా వేదికగా బీజేపీ శ్రేణులంతా కూడా గర్జించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. తెలంగాణలో రైతు హామీల సాధన కోసం
బీజేపీ అయితే దీక్ష చేపట్టబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇప్పటివరకు చూసాం. ఇక నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళినట్టయితే